హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 55,304 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. నేను ప్రీవియస్ డే వీడియోస్లో కొన్ని విషయాలు అయితే మీకు చెప్పడం జరిగింది, అదొకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రీవియస్ డే వీడియోస్లో మీకు ఒకటి వాలటిలిటీ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మనకి సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పడం జరిగింది. రెసిస్టెన్స్ లెవెల్ 55,000 దగ్గర ఒక రెసిస్టెన్స్, నార్మల్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. అక్కడి నుంచి మనం చూసుకుంటే 55,500 దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉందని కూడా చెప్పడం జరిగింది. ఆ లెవెల్ నియర్ లెవెల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్ అయ్యిందనమాట. ఇంటర్డే బేసిక్లో కొద్దిగా వాలటిలిటీ క్రియేట్ అవుతుందని చెప్పడం కాబట్టి ఆ లెవెల్కి 55,500 దగ్గర నుంచి వెళ్ళి వాలటిలిటీ క్రియేట్ చేసుకున్నమాట. ఓకేనా? సో అయితే మనం చెప్పిన విషయాలు కూడా మార్కెట్ వచ్చే తప్పకుండా పట్టిస్తుంది. అది మార్కెట్ బిహేవియర్ అనమాట. బిహేవియర్ మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాన్ని బట్టి మనం మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవాలి ఉండాలన్నమాట. అయితే ఈ మార్కెట్ రేపు మాత్రం 55,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. రేపు ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా 54,500 దగ్గరికి అయితే మార్కెట్ వచ్చే పాసిబిలిటీ మనకు కనబడుతుంది అన్నమాట. ఓకేనా? ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్. అదేవిధంగా మార్కెట్ కొద్దిగా ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. ప్రజెంట్ మనం చూసుకుంటే ఇంత ఓవర్ వాల్యుయేషన్లో మార్కెట్ మంచిది కాదు. సో మార్కెట్ ఈ వీక్ అయినా కన్సోలేషన్ మోడ్లో రావాలి. కంపల్సరీగా వస్తే మంచిది అనమాట. హెల్దీ కరెక్షన్ వైపు రావాలన్నమాట. హెల్దీ కరెక్షన్ వైపు ఎప్పుడైతే మార్కెట్ వచ్చిందో మళ్ళీ మార్కెట్ ఒక సపోర్ట్ బేస్ చేసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంటుంది. అలా కాకుండా ఇలాగే డైరెక్ట్గా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ రానున్న రోజుల్లో ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అనే మనకి డెఫినెట్గా మార్కెట్ కొద్ది సెల్లింగ్ ప్రెజర్, కొద్ది గట్టిగా సెల్లింగ్ ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, అయితే మనం ఇంటర్డే బేసిక్లో వస్తుంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంటర్డే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం ఈ మార్కెట్ నేను చెప్పిన విధంగానే ఓవరాల్గా మనకి మార్కెట్ 56,000 వరకు అయితే టార్గెట్ అయితే మనకు ఇంటర్డే బేసిక్లో అయితే పెట్టుకోవచ్చు. 56,000 దగ్గర మనకి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ కనబడుతుంది. మన టార్గెట్ రేపు మన ఇంటర్డే బేసిక్లో ఒకవేళ ఏదైనా బ్యాడ్ న్యూస్ ఏమీ లేకపోతే వరల్డ్ న్యూస్ అంతా బాగుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 56,000 నుంచి మనకు ఒక రిటర్న్ అవుద్ది. అంటే వెనకాల బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ మనకు కనబడుతుంది అన్నమాట బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా? సో అయితే మార్కెట్లో మనకి సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం 55,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. 55,000 దగ్గర. సో అది మాత్రం సపోర్ట్ లెవెల్ అయితే బేస్ చేసుకుంటూ వెళ్ళాలి. రేపైనా సరే మార్కెట్ ఒక ఫ్లాట్గా ఓపెన్ చేసుకుని వస్తే డౌన్ఫాల్గా వస్తే మాత్రం డెఫినెట్గా 55,000 దగ్గర నుంచి సపోర్ట్ లెవెల్ ఉంది. అలా సపోర్ట్ లెవెల్ అయితే సపోర్ట్ లెవెల్ తీసుకుని మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ అలా తీసుకుని వెళ్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మనకి 56,000 రేపు కానీ ఎల్లుండి కానీ మనకి మార్కెట్లో చూసే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో అలా కాకుండా మనకి 54,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 55,000 లెవెల్ బ్రేక్ అయిపోతే మాత్రం మనకి 54,500 దగ్గర అయితే మనకి మళ్ళీ చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది. ఓవరాల్గా మన సపోర్ట్ లెవెల్ 54,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట. ఇది లైట్ సపోర్ట్ లెవెల్, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ విత్ ఇంటర్డే బేసిక్లో. ఓకేనా? సో అయితే మనకి గతంలో కూడా మీ ప్రీవియస్ డే వీడియోస్లో ఒక సపోర్ట్ లెవెల్ అయితే మీకు చెప్పడం జరిగింది. ఆ సపోర్ట్ లెవెల్ బేస్డ్ మార్కెట్ డౌన్ఫాల్ వస్తే డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ అగైన్ ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకునే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. చూడండి, ఈ లెవెల్ అయితే సపోర్ట్ లెవెల్ ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో మీకు చెప్పాను. ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఇది మల్టిపుల్ టైమ్ సపోర్ట్ చేసుకుని మార్కెట్ వెళ్తుంది. అగైన్ మార్కెట్ మళ్ళీ కొన్ని కన్సోలేషన్ కానీ సైడ్ మూమెంట్స్లో కానీ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ మన సపోర్ట్ లెవెల్ మాత్రం 99% మాత్రం ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం ఇంటర్డే బేసిక్లో మనకు కనబడుతుంది అనమాట. ఓకే, వాళ్ళు ఇంటర్డే బేసిక్లో ఫ్రెండ్స్ ఇది హోల్డింగ్ పర్పస్ కాదనమాట. సో అదేవిధంగా మనకి రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే మనకి రెసిస్టెన్స్ లెవెల్ మాత్రం 56,000 దగ్గర అయితే మనకి రెసిస్టెన్స్ లెవెల్ అయితే మనకు కనబడుతుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే ఫ్రెండ్స్, సో మనకి సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పాను, బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్.
నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 24,125 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నేను నిఫ్టీలో ఆల్రెడీ ప్రీవియస్ డే లెవెల్స్లో మన రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెంట్ జరిగింది, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా రెసిస్టెంట్ ఫేస్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మన టార్గెట్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ నెక్స్ట్ మన టార్గెట్ ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళే పాసిబిలిటీ ఉంటుందని కూడా మీకు గతంలో ప్రీవియస్ డే వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనకి లెవెల్ బ్రేక్ అయింది, బ్రేక్ అయిన వెంటనే మార్కెట్ వెళ్ళింది. కానీ మనకి ఇంకో విషయం ఏంటంటే మనకి గతం నుంచి మనకి ఇంత చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. 2 వీక్స్ 3 వీక్స్ నుంచి కూడా నేను చెప్తూనే వస్తున్నాను. మన బ్యాంక్ నిఫ్టీలో కంపారిజన్ చేసుకుంటే మాత్రం నిఫ్టీ వీక్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం కొన్ని సినారియోస్ మనం ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. ఒకటి, మనకి మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ ఉంది బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ చూసుకుంటే మార్కెట్ రానున్న రోజుల్లో అంటే ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అనేది న్యూస్ బేసిక్ మీద మార్కెట్ని అడ్డగడ్డంగా పెంచేసుకుంటున్నారు. ఒకవేళ న్యూస్ బాగానే వస్తే కొద్దిగా మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. లేదు బ్యాడ్గా వస్తే న్యూస్ మాత్రం అది ఏ న్యూస్ అయినా వచ్చేది, ట్రంప్ గారి న్యూస్ అవ్వచ్చు, లేదా Q4 రిజల్ట్స్ కావచ్చు, లేదంటే వరల్డ్ వైడ్గా ఏదైనా న్యూస్ కావచ్చు మనకి. సో ఆ న్యూస్ బేసిక్ మీద మనం చూసుకుంటే మాత్రం బ్యాడ్ న్యూస్ అయితే వస్తే మాత్రం సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ అవకాశం ఉంది. అదొక మన సినారియో. రెండో సినారియో ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ మనం స్ట్రాంగ్గా ఉంది కానీ నిఫ్టీ వీక్గా ఉందని కూడా చెప్పడం జరిగింది. నిఫ్టీ ఇంకా పెరగాలి కాబట్టి మనం బ్యాంక్ నిఫ్టీని పెంచుకుంటూ పోతున్నారా అనే ఉద్దేశంలో మనం చూసుకుంటే మాత్రం అలా ఒకవేళ పెంచుకుంటూ పోతే మాత్రం మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొద్దిగా డేంజర్ జోన్లో ఉన్నట్టు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే నిఫ్టీని నిఫ్టీ కాపాడటానికి బ్యాంక్ నిఫ్టీని మనకి పణంగా మనం పెట్టకూడదు ఒకవేళ ఒక విధంగా చెప్పుకోవాలంటే. ఎందుకంటే మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్లో తీసుకెళ్ళినప్పుడు మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చినప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకు ఒకవేళ వస్తే మాత్రం ఓవర్ వాల్యుయేషన్లో మార్కెట్కి సెల్లింగ్ ప్రెజర్ రాత్రి బిగ్ గ్యాప్ డౌన్ ద్వారా రావచ్చు, లేదంటే మనకి అన్ఎక్స్పెక్టెడ్గా మూమెంట్ ద్వారా సెల్లింగ్ ప్రెజర్ రావచ్చు అనమాట. సో ఏదైనా సరే మనకి మార్కెట్లో కొద్దిగా బబుల్ లాగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఒక బిల్లున్ లాగా ఉంది. నిఫ్టీ కాకపోయినా సరే నిఫ్టీ మార్కెట్ ఒక మనకి రాంగ్ సెల్లింగ్ జరిగినప్పుడు కూడా రాంగ్ బయింగ్ కూడా వెళ్ళినప్పుడు కూడా మార్కెట్. కానీ ఈ సెల్లింగ్తో మనకి ఈ బయింగ్ కంపారిజన్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనకి ఈ పాయింట్స్ మనకి వాల్యూమ్ ప్రకారం మనం కంపారిజన్ చేసుకుంటే మాత్రం కొద్దిగా నిఫ్టీ అంత బెలూన్లాగా లేదనమాట బ్యాంక్ నిఫ్టీతో కంపారిజన్ చేసుకుంటే. బ్యాంక్ నిఫ్టీలో వాల్యూమ్ స్ట్రాంగ్ ఉంది, నిఫ్టీలో వాల్యూమ్ వీక్గా ఉంది. కానీ కంపారిజన్ గ్రౌండ్స్లో మన లెవెల్స్ కంపారిజన్ చేసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఒక బబుల్ లాగా ఉంది, బుడగలాగా ఉంది, నిఫ్టీ అంత లేదు. ఓకేనా, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకుందాం. సో అయితే మనకి రెసిస్టెంట్ లెవెల్ చూడండి ఫ్రెండ్స్, మనకి రెసిస్టెంట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర ఉంది. మనకి రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం నిఫ్టీలో మనకు కనబడుతుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనకి అప్పుడు వచ్చిన వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ చేస్తే మనకి ఇంకేం లెవెల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, అయితే మనకి ఇంట్రాడే బేసిస్లో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంట్రాడే బేసిస్లో చూడండి ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ మనకి మార్కెట్లో మనకి నిఫ్టీలో మనం చూసుకుంటే సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ మనకి ఆల్రెడీ గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది నేను. సో మనకి సపోర్ట్ నిఫ్టీలో ఒక సపోర్ట్ లెవెల్ చూడండి ఫ్రెండ్స్, గతంలో కూడా మీ ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది నిఫ్టీ సపోర్ట్ లెవెల్. సో ఆ సపోర్ట్ లెవెల్ చూడండి, మల్టిపుల్ టైం మార్కెట్ ఈ నిఫ్టీ ఆ సపోర్ట్ లెవెల్ని బేస్ చేసుకుంటే మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. మన సపోర్ట్ లెవెల్ ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఇంచు కూడా మనకి ఇది లేకుండా మార్కెట్ని మనకు సపోర్ట్ లెవెల్ పర్ఫెక్ట్నెస్తో మార్కెట్ని అప్సైడ్ మూమెంట్ అయితే తీసుకెళ్తాను అనమాట. సపోర్ట్ లెవెల్ని బేస్ చేసుకుంటే ఈ వీడియో నేను గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. మార్కెట్ ఈ లెవెల్లో ఉండగానే మీకు మార్కెట్ నేను చెప్పడం జరిగింది. మన సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుని ఇంట్రాడే బేసిక్లో ఆ సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ వెళ్ళాల్సి వస్తుంది కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ డౌన్ఫాల్కి వస్తే గ్యాప్ అప్ ద్వారా ఉపయోగించి మార్కెట్ డౌన్ఫాల్ వస్తే మనకి సపోర్ట్ తీసుకుని మార్కెట్ మళ్ళీ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలని కూడా మీకు గతంలో ప్రీవియస్ వీడియోస్లో నేను చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. పోయిన వీక్ అనమాట, నెక్స్ట్ పోయిన ప్రీవియస్ వీక్స్లో మనకు మీకు చెప్పడం జరిగింది. ఓకేనా, చూడండి మనకి నిఫ్టీ మనకి సపోర్ట్ లెవెల్ చూడండి మల్టిపుల్ టైం ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తున్నారు అనమాట. రేపు మాత్రం మనకి ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన వాల్యూని మనం కన్ఫర్మేషన్ చేసుకుంటే మాత్రం ఈ లెవెల్ సపోర్ట్ చేసుకుంటుంది లేదా అని చెప్పి మనకు కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, ఒకవేళ మేబీ ప్రాఫిట్ బుకింగ్ 24,500 దగ్గర నుంచి ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత వచ్చిన వాల్యూని మనం డిసైడ్ చేసుకుంటే మాత్రం రన్నింగ్ మార్కెట్లో కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు.
క్లోజింగ్ మార్కెట్ కూడా మనం డిసైడ్ మనం చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ రన్నింగ్ మార్కెట్లో మనకి డిసైడ్ చేసుకోవాల్సి వస్తే మాత్రం ఫేక్ వాల్యూమ్ని మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తున్న అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఎందుకంటే మార్కెట్లో ఫేక్ వాల్యూమ్స్ జనరేట్ అవుతుంటే దాని నుంచి మనం పక్కకు రావాలన్నమాట. ఒకవేళ ఫేక్ వాల్యూమ్ నుంచి బయటకు రాలేదంటే మాత్రం డెఫినెట్గా స్టాప్ లాస్ ఇవ్వాల్సి వస్తున్న అవసరం ఉంటుంది. 99.9% స్టాప్ లాస్ ఇవ్వాల్సిందే ఫేక్ వాల్యూమ్ని మనం ఐడెంటిఫై చేయకపోతే. ఒకవేళ మనకు ఫేక్ వాల్యూమ్ ఐడెంటిఫై చేయడం వస్తే మాత్రం డెఫినెట్గా మనకి 99% మార్కెట్ని మనకి లాస్ నుంచి అవాయిడ్ చేసి ప్రాఫిట్లో మనకి కన్వర్ట్ చేసుకోవడం అవకాశం పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఓకేనా. అయితే 24,500 దగ్గర నుంచి మనకు రెసిస్టెంట్ లెవెల్ ఉంది, ఒక చిన్న రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్గా రెసిస్టెంట్గా చూసుకుంటే 25,000 మన స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఉందన్నమాట. ఈ రెండు మనకు గుర్తుపెట్టుకోండి. ఒక లైట్ రెసిస్టెంట్ జోన్, స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ అనమాట. ఒకవేళ మార్కెట్ మనకి అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతే 24,500 బ్రేక్ చేస్తే 25,000 నుంచి మాత్రం డెఫినెట్గా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. అలా 25,000 నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ మన సపోర్ట్ లెవెల్ మాత్రం ఇంటర్ బేసిక్లో సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ మన నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. ఒకవేళ అలా కాకుండా ఇక్కడ నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి మనకు ప్రాఫిట్ బుకింగ్ వస్తే మాత్రం డెఫినెట్గా అప్పుడు మనకు వాల్యూమ్ని కంపారిజన్ చేసుకుంటే మనకి ఈ లెవెల్ వాల్యూమ్ కూడా కంపారిజన్ చేసుకుంటే ఈ లెవెల్ ఎంతవరకు మనం సపోర్ట్ చేసుకుంటుందని చెప్పి మనం డిసైడ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా మనకి నిఫ్టీలో కనబడుతుందన్నమాట. ఓకేనా. సో అయితే మనకి రెసిస్టెంట్ లెవెల్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ లెవెల్ దగ్గర నుంచి మనకు రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైం మార్కెట్ మన ఆల్రెడీ సపోర్ట్ చెప్పాను మీకు. రెసిస్టెన్స్ జోన్ గతంలో మీ ప్రీవియస్ డే వీడియోస్లో కాల్తే పోయిన వారం వీక్లోనే మీకు నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా చెప్పడం జరిగింది. చూడండి రెసిస్టెన్స్ లెవెల్ చూడండి, మల్టిపుల్ టైం ఈ లెవెల్ని మనం టెస్ట్ చేసుకుంటారు. మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తున్నారు. అగైన్ మార్కెట్ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఒక వెళితే మాత్రం 25,000 నుంచి మార్కెట్ కొద్ది సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మనం ఇందాక చెప్పిన విధంగా మన సపోర్ట్ లెవెల్ కాపాడుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఈ వీక్లో అంటే ఇది మంగళ బుధ గురువారం ఎప్పుడైనా మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ సైడ్ జోన్లోకి వస్తుందని చెప్పి ఒకవేళ వీక్ హోల్డ్ అవ్వాలి. మార్కెట్ హోల్డ్ అయితేనే మనకి సైడ్ జోన్లో మార్కెట్ వస్తుంది. దాని నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో కనబడుతుందని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకి నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది, బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పడం జరిగింది. సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళకి జాగ్రత్త ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.